గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన కొడంగల్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్ ఎట్లా తీసుకురావాలి ఛానల్ పెట్టినాం, సబ్స్క్రైబర్స్ వస్తలేరు, ఎట్లా తీసుకురావాలి? ఓకే दोस्तों, पूरा ध्यान दीजिए. पहला 100 सब्सक्राइबर्स कैसे उठाए? 100% 100 सब्सक्राइबर्स फर्स्ट ला लेना. कैसा ला लेना, उसको कैसा उठाना? 100 बिल्कुल ध्यान दीजिए. यहाँ पर हम बोलेगा वीडियो का अंदर. ఓకే, ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్ వాళ్ళని ఎట్లా మనం తీసుకురావాలి అంటే, సబ్స్క్రైబర్స్ అనేది మీ తెలిసిన ఫ్యామిలీ వాళ్ళు ఒకరే ఇది చేస్తే అనేది కొందరికి ఉంటుంది, కొందరికి లేకుంటుంది. ఓకే, ఈ కొంతమంది యాక్టివ్ అనేది ఉన్న వాళ్ళు, సపోర్ట్ చేసిన వాళ్ళు చేస్తారు, చేయని వాళ్ళు మిగతా సబ్స్క్రైబర్స్ ఎట్లా తీసుకురావాలి? దానికి తీసుకురావడానికి ఏమైనా ట్రిక్స్ ఉన్నాయా? దీనికి ఎట్లా మనం చేస్తే ఇది ఉంది, దీనికి సిస్టమ్ ఆప్టిమైజేషన్ ఇంజిన్ అనేది కరెక్ట్గా మనం చేయాలన్నా. ఎస్ఈఓ బాగా నెత్తిలో పెట్టుకో. ఎస్ఈఓ సిస్టమ్ ఆప్టిమైజేషన్ ఇంజిన్, దాన్ని కరెక్ట్ మనం చేయాలన్నా. టైటిల్స్, హ్యాష్ ట్యాగ్స్, డిస్క్రిప్షన్ అనేది మనం కరెక్ట్గా ఇవ్వాలన్నా. అసలు ఏం చేస్తే ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్ అనేది మన ఛానల్కి అయితే వస్తేనే మన ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది. ఫస్ట్ ఛానల్ పెట్టిన గానే మన 100 సబ్స్క్రైబర్స్ మనం తీసుకురావాలంటే మన దగ్గర మంచి స్కిల్స్ అయితే ఉండాలి, మంచి కాంటెంట్ అయితే మనం క్రియేట్ చేయాలి. ఓకే, మనం వేస్ట్ డస్ట్ కాంటెంట్ క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తే అనేది దాంట్లో అయితే ఉండదు. మనం చెప్పే దాంట్లో, మనం చేసే దాంట్లో అనేది క్లియర్గా అర్థమైవ్వాలి. ఓకే, यहाँ पर ध्यान दीजिए. 100 సబ్స్క్రైబర్స్ పైలా కైసే ఉఠాయి? 100% ఏ ట్రిక్ 100 సబ్స్క్రైబర్స్ రావాలంటారంటే మనం అనేది ఫస్ట్ అనేది ఎస్ఈఓ అనేది కరెక్ట్ చేయాలి. అంటే మనం వీడియో చేసిన తర్వాత సెర్చ్ ఇంజిన్లో వస్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. దానికోసం నానా రకాలుగా ఉంటుంది. మనం క్వాలిటీ కంటెంట్ అంటే క్వాలిటీగా క్రియేట్ చేయాలి. మనం చేసే దాంట్లో అర్థం అవ్వాలి, చెప్పేది అనేది అర్థం అవ్వాలి. అర్థమైతేనే దాంట్లో అయితే ఇదైతే ఉంటుంది. మీకు టోటల్గా ఏదైనా సరే యూట్యూబ్లో చేయాలంటారంటే ఫస్ట్ మీ కంటెంట్ నచ్చుతుందా లేదా చూడాలి. అసలు మీకు నచ్చుతుందా, మీ మాటలు అనేది నచ్చుతుందా? యూట్యూబ్లో వాళ్ళ కంటెంట్ అనేది నచ్చాలి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఓహో, మేము ఈ కంటెంట్ వస్తుంది, ఓకే దీంట్లో ఇన్ఫర్మేషన్ ఉంది, ఈ కంటెంట్ మాకు కావాలి అని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఒకరిద్దరు అటు కొంతమంది ఉన్న వాళ్ళు వాళ్ళని వదిలేసేయండి, వాళ్ళు ఎప్పటికీ అట్లానే ఉంటారు. డోంట్ వరీ. మిగతా సబ్స్క్రైబర్స్ మనం ఎట్లా గ్యాదర్ చేయాలి? మనం 100% ట్రిక్తో మనం ఆర్గానిక్గా మనం ఎలా తెచ్చుకోవాలి? దీనికి పెద్ద ఏం మాయలు లేవు, మంత్రాలు లేవు, ఏం లేవు. అవి తీసుకురావడం, ఈ ఫ్రెండ్స్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మీ ఫ్యామిలీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, ఏం లేదు. కాంటెంట్ క్రియేట్ చేయాలి. కాంటెంట్ క్రియేట్ చేస్తే మీ కాంటెంట్ అనేది నచ్చితే ఎగ్జాక్ట్గా సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటారు. మీ కంటెంట్ అనేది మంచిగా ఉండాలి. కంటెంట్ అనేది మంచిగా ఉంటే మీరు ఎక్కడ కాదు, ఈ ఛానల్ పోయినా కూడా ఇంకా నెక్స్ట్ ఛానల్ కూడా మీరు ఎగ్జాక్ట్గా పొజిషన్ అయితే పెట్టుకోవచ్చు. ఏంటంటే కంటెంట్ నచ్చాలి. నువ్వు చేసే స్కిల్స్ అనేది డెవలప్ చేసుకొని ఉండాలి. ఎందుకంటే అది ఉంటేనే ఏదైనా సరే మనం చేయగలుగుతాం. మీకు ఉన్న స్కిల్స్ తోని ఎట్లా రొటేషన్ చేయాలి? స్కిల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. కాంటెంట్ క్రియేట్ చేసే క్రియేటర్కి స్కిల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. క్రియేటివిటీగా ఆలోచించాలి. క్రియేటివిటీ థింక్ చేయి, ఆలోచించు. బ్రెయిన్ అనేది ఆలోచించు, థింక్ చేసినప్పుడు నీకు క్రియేటివిటీ అనేది ఉండాలి. క్రియేటివిటీ ఉంటేనే ఏదన్నా క్రియేట్ చేయగలుగుతాం. ఫ్రెండ్స్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకో, వాళ్ళకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకో. చెప్తావా? మొత్తం అంతా తిరిగి చెప్తావా? అట్లా తిరిగేది ఇది కాదు. అది కాంటెంట్ క్రియేట్ చేయాలి. కాంటెంట్ నచ్చితే, కాంటెంట్ అంటే ఇప్పుడు చేసేది ఇంత ఓవరాల్గా కాంటెంట్ అంటారు దీన్ని. కాంటెంట్ క్రియేట్ చేస్తే కాంటెంట్ అనేది నచ్చాలి. చేసే వీడియో మీ వాయిస్ అన్నది ఆల్గోరిథంకి అర్థమైపోవాలి. డైలీ వాయిస్ ఆల్గోరిథం ఇస్ ఈక్వల్. డైలీ అర్థమవుతూ ఉండాలి. అర్థమవుతూ ఉంటే మీది అనేది, మీ వీడియో అనేది పబ్లిక్ అనేది చూడాలి. ఏముంది అసలు ఈ వీడియోలో, ఎట్లా ఉంది చూస్తే మీకు ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్, కాంటెంట్ అనేది ఉండాలి. ఓకే, దీన్ని కాంటెంట్ అంటారు. తెలియని వాళ్ళు బాగా చూసి అయితే తెలుసుకోండి. ఓకే, కాంటెంట్ ఏదైనా సరే కాంటెంట్ ఉంటేనే చూడగలుగుతారు, ఏదైనా సరే లైక్ చేయగలుగుతారు. ఓకే, కాంటెంట్ లేకపోతే వేస్ట్. దీనికోసం వేరేది దీనికి మళ్ళీ ఇంకా వేరే సపరేట్ దీనికి ఏదైనా ఉందా? మ్యాజిక్ ఉందా? ఇది నీ ఫేస్ అనేది మందికి నచ్చగలగాలి. నువ్వు అసలు ఏం చేస్తున్నావు అసలు? ఓకే, నీ ఫేస్ అనేది మందికి అందరికి నచ్చాలి. నువ్వు చేసే కంటెంట్ అనేది అందరికి నచ్చాలి. నచ్చితేనే ఏదైనా సరే పాసిబుల్ అయితే చేయగలుగుతాం. ఓకే, కాంటెంట్ క్రియేట్ చేస్తే నీ వాల్యుబుల్ థింగ్స్ అనేది మొత్తం అంతా క్రియేట్ చేసి
పెట్టాలి. దీంట్లో పెడితేనే ఏదైనా సరే నచ్చితేనే కదా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఓహో ఛానల్లో ఇది ఉంది, మనం నేర్చుకుందాం, స్కిల్స్ ఏంది అసలు, డెవలప్ ఉంది దీంట్లో, డెవలప్ చేస్తుండ్రు ఓకే అని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అలలాగా వచ్చి ఒక్కరిద్దరు ముగ్గురు నలుగురు ఈ సబ్స్క్రైబర్స్ వాళ్ళని వదిలేసేయండి. మీరు అనేది పబ్లిక్ డెమోక్రసీలకు వీడియో వదులుతున్నప్పుడు మీరు అనేది ఎట్లా అంటారంటే మీ కాంటెంట్ అనేది బాగా నచ్చాలి. నచ్చితేనే ఏదైనా సరే చేస్తారు. కంటెంట్ నచ్చితేనే కదా సబ్స్క్రైబర్స్ వస్తారు. కంటెంట్ బాగుంటేనే కదా. దీంట్లో ఏమో ఉంది విషయం తెలుసుకుందాం, మనం కూడా ఎన్నో బెస్ట్ వీడియోలు చూస్తాం, మనం తెలుసుకొని జనరల్ నాలెడ్జ్ అనేది పెంచుకుందాం అని చెప్పి కొంతమంది ఉంటారు. వాళ్ళ థింకింగ్ క్రియేటివిటీ మొత్తం అంతా మీరు చేసి క్రియేటివిటీగా చూపించాలి. అది కాంటెంట్ క్రియేట్ చేసే పని. మీరు మీరు దేంట్లోనన్నా సరే కాంటెంట్తోనే మీరు డిఫరెంట్ అయి ఉండాలి. థింకింగ్ చేస్తే కాంటెంట్ అనేది వెళ్ళకుండా అయితే ఉండదు. మీరు ఇది మనకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన బ్రెయిన్ ఇది. దీన్ని మంచిగా ఫ్రెష్గా ఉంచుకొని మంచిగా ఉపయోగించుకుంటే దీనంత మంచిగా ఏది లేదు. కాకుండా దీన్ని చెడుకు ఉపయోగిస్తే వాళ్ళే నాశనం అవుతారు. దాంట్లో ఎటువంటి మార్పు అయితే లేదు. ఓకే, మనం చేసేది టైటిల్స్ అయినా ఉండని, డిస్క్రిప్షన్స్ అయినా ఉండని, ఇంకా ఏదైనా ఉండని, మనం చేసేది ఎగ్జాక్ట్లీగా పొజిషన్లో పెట్టి మనం హ్యాష్ ట్యాగ్స్ కానీ నేమ్స్ కానీ కరెక్ట్గా ఇవ్వాలి. నేను చెప్పిన కదా, ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం, పెరుగుతున్న టెక్నాలజీ ప్రకారం ముందు గ్రోత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, చాలా హై ఉంటుంది. ఉన్నప్పుడు ఏంటంటారంటే మనం కాలానికి తగినట్టు మనం నడుచుకోవాలి. కాలం మనకు తగినట్టు నడుచుకోదు. కాలానికి మనము, మీరు బాగా ధ్యాస పెట్టుకోండి. दोस्तों पूरा ध्यान दीजिए यहाँ पर मैं क्या बोल रहा है यहाँ पे वीडियो में. కాలం ఎట్లా మనం జనరేషన్ అనేది మారుతా కొద్దీ కాలం మనం దాన్ని బట్టి మనం నడుచుకుంటూ ఉండాలి. కాలం అనేది మన కోసం అనేది నడవదు. ఓకే, ఇది బాగా నెత్తిలో పెట్టుకోవాలి. బాగా అర్థం కానోళ్ళకు అర్థమయ్యేటట్లా చెప్పుండ్రి. ఓకే, మీరు కాంటెంట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అనేది జెన్యున్గా ఆర్గానిక్గా వచ్చిన వాళ్ళు మాత్రం గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. దీంట్లో అయినా కూడా మనం కంటెంట్ పెడుతున్నాం చేసి, అయినా వ్యూవర్స్ వస్తలేరు, మాకు సబ్స్క్రైబర్స్ వస్తలేరు, ఎందుకు ఇట్లా మాకు మా ఛానల్కి ఇట్లా జరుగుతుందా? యూట్యూబ్ అనేది ఒక సిస్టమ్ వైజ్గా ఉంటుంది. ఒక సిస్టమేటిక్గా ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తుంది. యూట్యూబ్ అంటే ఒక సిస్టమ్, నాట్ ఈస్ ద విస్టమ్. సిస్టమ్ ప్రాసెసింగ్ वन बाय स्टेप తీసుకుంటది. ఓకే, మీకు బాగా మీరు दोस्तों पूरा ध्यान दीजिए यहाँ पर मैं क्या बोल रहा है ये वीडियो पे. ओके, सिस्टमेटिक सिस्टम, यूट्यूब एल्गोरिथम सिस्टमेटिक. आपको रिच होने टाइम लगेगा, मगर आपको रिच होता टाइम लगेगा, क्योंकि आपका टाइटल्स, डिस्क्रिप्शन, हैशटैग्स और कंटेंट रिच होता टाइम लगेगा. आपका कंटेंट अच्छा है तो देख के ये हो सकते, उधर इधर देने वाला देते रहता, उसका छोड़ दीजिए. आपका फोकस पूरा कंटेंट का ऊपर क्रिएट करके आपको अपलोड करना पड़ता. आपका पूरा दुनिया पे कुछ भी वो नहीं है, ये नहीं है, और सब्सक्राइब बढ़ाने को और व्यूवर्स बढ़ाने को आपका कौन सा ये है कंटेंट क्रिएट करना. ओनली कंटेंट से मतलब है किसी औरत और दूसरा मदर से कुछ भी ऑर्गेनिक से हम नहीं ले सकता है. कंटेंट में होता आपको. दोस्तों यहाँ पे ध्यान दीजिए, पहला 100 सब्सक्राइबर्स कैसा उठाए ऑर्गेनिक. మీ దగ్గర కాంటెంట్ అనేది మీరు మంచిగా ఉంటే మీ ఛానల్ అనేది గ్రోత్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఆల్తూ ఫాల్తూ వాళ్ళకి ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చది, వాళ్ళ గురించి వదిలిపెట్టేసేయండి. వాళ్ళ గురించి మనం పట్టించుకొని అక్కడ ఫైదా ఏమి లేదు. మిగతా పబ్లిక్ డెమోక్రసీలో వాళ్ళు ఒక్కరే ఉన్నారా, యూ కెన్ లెట్స్ గో మూవ్. మీ కాంటెంట్ అనేది మీకు ఆలోచించి మీరు థింకింగ్ చేసి మీరు క్రియేట్ చేయగలిగితే యూ కెన్ డూ ఇట్ సక్సెస్ఫుల్. ఓకే, దీంట్లో ఎటువంటి మార్పు అయితే లేదు. ఓకే, ఇంకా మీకు ఏదైనా సరే డౌట్ ఉంటే కూడా మాకు మెసేజ్ చేయండి. మీకు కామెంట్ చేయడానికే మీకు భయం అవుతుంటే, మీరు కామెంట్ చేయడానికనే మీకు భయం అవుతుంటే, రేపు మీరు ఏది మీకు క్వశ్చన్స్ కా ఆన్సర్, మీ క్వశ్చన్ ఏనికనే మీకు వస్తలేదు, మీకు ఎట్లా ఇదైతే చెప్పు. మీకు ఇంకా మీరు చాలా డెవలప్ స్కిల్స్ అనేది చాలా ఉండాలి. మీకు చాలా రోజులు కావాలి, ఇంకా టైం తీసుకోవాలి. ఓకే, టైం తీసుకొని మీరు ఇంకా మీకు స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోండి. ఓకే, ఇట్లాంటి వీడియోస్ ఇంకా మంచివి ఇంకా లేటెస్ట్గా వస్తాయి.
కొంచెం మధ్యలో అట్లకి ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు అలలైనాక వానైనాక కాలం ఒకటేలాగా ఉండదు, మారుతూ ఉంటది. మారినప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంది. అయినప్పుడు ఇట్లా 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 ఊతుంది. ఊగినప్పుడు జర అవుతుంది. అయినప్పుడు వస్తుంది జర కొంచెం టైం పట్టినా కూడా లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తాయి వీడియోస్. మంచి మంచి వీడియోస్ మీకోసం రెడీ చేసి తీసుకొని వస్తాను. ఓకే, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కు ఇంకా మీ రిలేషన్లో ఎవరికన్నా పంపించి ఇట్లే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకోసం మంచి మంచి వీడియోలు తీసుకొని వస్తా. మీకు ఈ వీడియో చూసినందుకు మీకు ఏం వచ్చింది అంటారంటే, ఏం తెలిసింది మాకు ఈ వీడియో వల్ల అంటారంటే, నీకు నాకు ఏమి లేదు. నేను ఏం మాటలు మాట్లాడుతున్నా ఫస్ట్ నువ్వు నెత్తిలో పెట్టుకో. నీకు నాకు ఉండేది ఏమి లేదు ఆడ, ఉండేది నువ్వు మనిషిగా నేను మనిషిని. నీకు బాగా నెత్తికి బుర్రకు ఎక్కేటట్లా నీకు స్కిల్స్ అనేది నీకు ఇంప్రూవ్మెంట్ చేసి ఈ వీడియోలో తెలుసుకుంటావు నువ్వు. ఎందుకంటే నీకు తెలియదు తెలిసినా కూడా నువ్వు ఇట్లా నెత్తికే పట్టించుకోవు. చెప్పిన కదా, ఏదైనా సరే స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే ఫస్ట్ వినాలి, వినే ఓపిక ఉండాలి, చూసే రిధం ఉండాలి. ఆ రెండు లేనోడు ఉట్టి భూమి మీద ఉండి కూడా వేస్ట్. ఓకే, ఇక్కడి విషయాలు మొత్తం అన్ని ఇంకా ఇక్కడ మంచి మంచి వీడియోస్ ఇంకా లేట్గా వస్తే కూడా లేటెస్ట్గా వస్తాయి వీడియోలు. మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఇట్లే సపోర్ట్ చేస్తారని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మేమైతే ఉంటాం.